లాస్ట్ వీక్ వచ్చేసి రామప్ప టెంపుల్ చూసాం కదా. ఈ వీక్ వచ్చేసి లక్కవరం బ్రిడ్జ్ చూద్దాము. ఈ లక్కవరం బ్రిడ్జ్ వచ్చేసి వరంగల్ నుంచి 70 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. ఈ బ్రిడ్జ్ వచ్చేసేసి ఒక ఘాట్ రోడ్లోంచి వెళ్ళాలన్నమాట. మేము వెళ్ళినప్పుడు అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. ఇంకా సరే అని చెప్పి ట్రాఫిక్ జామ్ ఉన్న 1 అవర్ పట్టింది మాకు లక్కవరానికి వెళ్ళటానికి, 70 కిలోమీటర్స్ అయినా సరే. కానీ లక్కవరానికి వెళ్ళిన తర్వాత కేబుల్ బ్రిడ్జ్ అండి. నేచర్ లవర్స్ అయితే కనుక ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ ఉండేది ఓన్లీ కేబుల్ బ్రిడ్జ్. ఇంకా రూమ్స్ కూడా ఉన్నాయి, కాటేజెస్ అవి కూడా ఉన్నాయి అన్నమాట. వాటర్లో కాటేజెస్ అవన్నీ చాలా బాగున్నాయి. ఎవరికైనా బోటింగ్కి ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, లేకపోతే వాటర్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, కొండల మధ్యలో ఉండే చూడాలనుకున్న వాళ్ళు, ఊరికి దూరంగా ఉండాలనుకునేవారు, ఇట్లాంటి ప్లేసెస్ అయితే చాలా చాలా బాగుంటది. కేబుల్ బ్రిడ్జ్ అయితే దాని మీద వెళ్తా ఉంటే ఊగుతా ఉందన్నమాట. హేమని ఇంకా సత్య అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. బ్రిడ్జ్ మీద వాక్ చేసుకుంటే వెళ్ళిపోవటమే అనమాట. వెళ్ళిన తర్వాత లోపలికి ఆ బోటింగ్ అనేది ఉంటుంది. ఆ బోటింగ్ అనేది తీసుకెళ్తే ఆ కొండల మధ్యలో అదంతా వాటర్, అదంతా సూపర్ ఉంటుంది. ఇప్పుడు మన హైదరాబాద్లో ఉన్నాం అనుకోండి, ట్యాంక్ బండ్ ఎట్లా ఉంటుంది, కాకపోతే బిల్డింగ్స్ మధ్యలో ఉంటుంది. ఈ లక్కవరం అనేది కొండల మధ్యలో ఉంటుంది అనమాట. నా పర్సనల్గా అయితే నేను రామప్ప టెంపుల్ని బాగా ఎంజాయ్ చేశాను. ఎవరైనా బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే కనుక 3-4 ఓ క్లాక్కి వెళ్తే బెస్ట్ అండి. పొద్దున్న కూడా అంత ఎంజాయ్ చేయలేరు. 3-4 ఓ క్లాక్ కల్లా వెళ్తే కనుక ఈవినింగ్ అంతా ఎంజాయ్ చేసి ఇంక సాయంకాలం అయితే బయలుదేరిపోవచ్చు అనమాట. ఎవరైనా అక్కడ ఉండాలి అనుకుంటే కనుక అక్కడ కాటేజెస్ కూడా ఉన్నాయి. వీకెండ్స్ అయితే కనుక కొంచెం కష్టం, ముందుగా రూమ్స్ అయితే బుక్ చేసుకోవాలి. కానీ ఆ కాటేజెస్ అదంతా అయితే సూపర్ ఉన్నాయి. లోపల ఉన్న బెడ్స్ అవన్నీ నేను వీడియో తీయలేకపోయాను. ఈ పెద్ద బోట్లో ఎక్కాము. యాక్చువల్గా ఇండివిజువల్ బోట్స్ కూడా ఉంటాయి, ఇద్దరిద్దరు ఎక్కేది, అట్లాంటి బోట్స్ కూడా ఉన్నాయి. కానీ పిల్లలతో ఉన్నామని చెప్పేసి మేమైతే ఈ పెద్ద బోట్లో ఎక్కామన్నమాట. ఇక్కడైతే అందరికీ చైర్స్ వేసేసారు. చైర్స్ వేసేసి ఒక బ్యాగ్ అయితే తగిలిచ్చేసారు, ఎయిర్ బ్యాగ్. ఎందుకంటే ఇన్ కేస్ ఏదైనా డ్రాప్ అయినా నీళ్ళల్లో అట్లా ఏమైనా ఉంటే ఈ బ్యాగ్స్ అయితే తగిలిచ్చేసారనమాట ఒక్కొక్కరికి. ఈ వాటర్ స్విమ్మింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అట్లాంటివి తగిలిచ్చారు. నాకైతే ఈ బోట్లో అన్నిటికన్నా బెస్ట్ ప్లేసు ఇక్కడ ఒక చాట చెట్లు వచ్చినాయండి, పెద్ద పెద్ద చెట్లు. ఆ ప్లేస్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. అక్కడ ఎన్ని పిచ్చుకలు ఉన్నాయంటే అంత సౌండ్, ఆ నేచర్, అది అసలు చాలా చాలా బాగుందన్నమాట. అదైతే చెప్పలేము. చూసారా ఈ సీనరీ ఎంత బాగుందో. కానీ దాని దగ్గరికి అయితే తీసుకెళ్ళలేదు. అదే కనుక చిన్న బోట్లో ఉండుంటే కనుక దాని రౌండ్ నుంచి వెళ్ళేవాళ్ళం అనమాట. ఇది పెద్ద బోట్ కాబట్టి అట్లా తిప్పలేరంట. ఇంకా ఈ సన్సెట్ ఇదంతా సాయంకాలం అయ్యేటప్పటికల్లా వ్యూ చాలా బాగుంది. నాకైతే స్పెషల్గా ఈ చెట్లు అనేది చాలా చాలా నచ్చిందనమాట. వాటర్ మధ్యలోకి వెళ్ళాక అట్లా చెట్లు ఉండి, కానీ కొంచెం ఐలాండ్ లాగా ఉండి అక్కడ దిగి ఆ చెట్ల దగ్గర ఎంజాయ్ చేసేటట్టుంటే బాగుండేది అనిపించింది. కానీ అట్లా లేదు. ఆ పిచ్చుకల సౌండ్ అదంతా బాగుంది. ఈవినింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి ఇక్కడ సన్సెట్ అనేది అవుతా ఉందన్నమాట. చూడటానికి కేబుల్ బ్రిడ్జ్ నుంచి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా రోప్ సైక్లింగ్ కూడా ఉందండి. కానీ మేము వెళ్ళినప్పుడు రోప్ సైక్లింగ్ సంథింగ్ ఎందుకో ఆగిపేశారనమాట. సో మేము చేయలేకపోయాము. జనాలందరూ ఇంక ఇట్లా వెళ్ళిపోవటమే అనమాట ఆ బ్రిడ్జ్ మీద నుంచి. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. కమెంట్స్ పెట్టట్లేదేంటండి? అందరు కమెంట్స్ పెట్టండి, షార్ట్స్ కూడా ప్లీజ్. యాక్చువల్గా ఒక పార్క్ ఉందన్నమాట. ఆ పార్క్ అనేది తను ఉయ్యాల, స్లైడ్ అది ఎంజాయ్ చేయాలని చూస్తుంది, కానీ ఈ బ్రిడ్జ్ ఇట్లా ఎంజాయ్ చేయాలని చూడట్లేదు. సో మళ్ళీ కిందకి దిగి ఆ పార్క్ అనేది వెళ్ళామన్నమాట. ఈ పార్క్ అనేది వెళ్తే అక్కడ ఎవరితో పెళ్లి ఫోటోషూట్ జరుగుతుంది. సో ఇంకా తినైతే ఉయ్యాలు ఊగేసి ఇంకా చీకటి పడిపోతుంది అని చెప్పేసి ఇంకా బయలుదేరిపోయామన్నమాట. పాపా
ఇక్కడ ఉయ్యాలెక్కు.